ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం 107వ సంకీర్తన 38వ వచనం. ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతాన అభివృద్ధి నొందిరి. వారి పశువులు తగ్గిపోలేదు. ఈరోజు నీ నా జీవితంలో సంతానాభివృద్ధి పొందుకోవటం కొరకు ఎదురు చూస్తున్నావా? అయితే దేవాదేవుడు అంటూ ఉన్నాడు, అరణ్యమును నీటి మడుగులుగాను ఎండిన నేలను నీటి ఊటలుగాను మార్చగల సమర్థుడు. ఈరోజు నా జీవితంలో ఇంకా నేను ఎదురు చూసి నా వయసు అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు, నాకు కుమార్తెలు సంతానాభివృద్ధి చెందలేదు అని బాధపడుతున్నావా? దిగులు పడుతున్నావా? సహోదరుడా, దేవాదేవుడు ఎండిన నేలను నీటి ఊటలుగా మార్చగల సమర్థుడు, అరణ్యమును నీటి మడుగులుగా మార్చగల సమర్థుడు. ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో గొప్ప మలుపించబోతుంది. చిగురించబోతున్నావు, నీ జీవితంలో అభివృద్ధి చెందబోతున్నావు. ఈ యొక్క మాట, ఈ వాగ్దానం, ఈ యొక్క అక్షరాలను నీ మీద, నీ కుటుంబం పైనను, నీ జీవితంలో నెరవేరును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమనామగల తండ్రి, మీ యొక్క మహాకృపలో ఎంతవరకు కాచి కాపాడుతూ వచ్చారు అయ్యా. నా సహోదరులు ప్రభు ఎంతో వేదన చెందుతూ ఉన్నారు అయ్యా. మీ యొక్క మాట ఏ రీతిగా ఉన్నదంటే, అరణ్యమును నీటి మడుగులుగా మార్చగలిగిన దేవుడు అయ్యా, ఎండిన నేలను అయ్యా నీటి ఓటలుగా మార్చగలిగిన దేవుడు ప్రభు అయ్యా, ఎండిపోయిన ఎముకల్లో జీవము తెచ్చిన దేవుడు ప్రభు అయ్యా, మృతతుల్యమైనటువంటి జీవితంలో అయ్యా మీరు గొప్ప కృపను, గర్భఫలమును దయచేసిన దేవుడు. ఈరోజు సంతానాభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరిలో వారి గర్భములో దేవా గొప్ప కృపను దయచేయండి అయ్యా. వారిని జ్ఞాపకం చేసుకొని గర్భఫలమును, భూఫలమును, పశుఫలమును మీరు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.